హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ తెలుగు. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025కు సంబంధించి ఈ యొక్క ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరుతున్నారో సో మీకు సంబంధించి ఈ యొక్క సాంస్క్రిట్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. సో ఎవరైతే ఈ యొక్క సాంస్క్రిట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరుతున్నారో సో మీ అందరికీ కూడా రేపటి నుంచి అయితే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవనున్నాయి. సో రేపైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ యొక్క సాంస్క్రిట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే పెడతాను అనమాట. ముందుగా అయితే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ యొక్క ఎడ్యుకేషన్ కింగ్స్ తెలుగు ఇది నా కొత్త ఛానల్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరుతున్నారో సో మీరు అందరూ కూడా ఈ యొక్క పేపర్ని అయితే బాగా చూసుకోండి. సో టోటల్గా మనకి 16 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట, బాగా చెక్ చేసుకోండి. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ యొక్క సాంస్క్రిట్ పేపర్ అయితే పెడతాను అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సాంస్క్రిట్ పేపర్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఈజీగానే పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కోసారి మనకి మోడరేట్గా ఉండొచ్చు. సో మోడరేట్ టు ఈజీ అంతే, ఎప్పుడు కూడా మనకి హార్డ్గా అయితే ఇవ్వలేదు. సో నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేశాను. సో చాలా వరకు కూడా పేపర్ అనేది కొంచెం ఈజీగానే ఇచ్చాడు. సో మీరందరూ కూడా కొంచెం కష్టపడి కొంచెం ప్రిపేర్ అవ్వండి చాలు. సో ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు అనమాట. ఈజీగా మీరు ఈ యొక్క సాంస్క్రిట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క సాంస్క్రిట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరుతున్నారో సో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఈ యొక్క పేపర్ని అయితే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో అంతకన్నా ముందు ఈ యొక్క పేపర్ని అయితే బాగా చూసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. అలాగే మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో సో అలానే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా, అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ అప్పుడు నోట్స్ అనేది ఎవరో ఒకరు ప్రిపేర్ చేసుకుని ఉంటారు, ప్రాక్టీస్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు. సో ఆ నోట్స్ని మళ్ళీ చదవండి. సో మీరు ఏదైతే చదివారో అదే చదవండి, కొత్తగా ఏం చదవద్దు. మళ్ళీ కొత్తగా చదివితే కనుక మళ్ళీ ఆల్రెడీ చదివిన మొత్తం కూడా మర్చిపోతారనమాట. కొత్తగా ఏమీ చదవద్దు. ఏవైతే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు. కావాలంటే మీ యొక్క టీచర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఏవి ఇంపార్టెంట్ అని సో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. సో వాటి బట్టి చదివి బాగా ప్రిపేర్ అవ్వండి. సో చూసారు కదా, ఇదన్నమాట పేపర్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పేపర్స్ అయితే పెడతాను. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్.